హాయ్ అండి, వెల్కమ్ టు నాగు వ్లాగ్స్. ఈరోజు కమ్మటి సగ్గుబియ్యం హల్వా చేసి చూపిస్తానండి. ముందుగా 1 కప్పు సగ్గుబియ్యం బాగా కడిగి 2 కప్పులు నీళ్లు పోసి 3 గంటలు నానబెట్టండి. 3 గంటల తర్వాత మిక్సీలో నీళ్లతో పాటు వేసి మెత్తని పేస్ట్ లాగా చేయండి. ఒక గిన్నెలో 3 స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పును వేపి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఆ గిన్నెలోనే మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే 1/2 కప్పు పంచదార వేసి కరిగే వరకు కలపండి. పంచదార నేను చూపిస్తున్నట్టు రావాలండి. ఇందులో 1 కప్పు నీళ్లు పోసి నీళ్లు బాగా మరిగిన తర్వాత 1 కప్పున్నర బెల్లం వేయండి. ముందు మనం 1/2 కప్పు పంచదార వేసాం కదండి, ఇప్పుడు కప్పున్నర బెల్లం, మొత్తం 2 కప్పులు లెక్కండి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత సగ్గుబియ్యం పేస్ట్ని వేసి ఉండలు లేకుండా బాగా తిప్పుతూ ఉండాలండి. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేయండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఫుడ్ కలర్ని అవాయిడ్ చేయండి. ఇదంతా కలుపుతూ మధ్య మధ్యలో 1 స్పూను 2 స్పూన్లు నెయ్యి వేస్తూ తిప్పుతూ ఉండండి. యాలకుల పొడి కూడా వేసి వేపిన జీడిపప్పుని వేసి బాగా కలపండి. నేను కలుపుతున్నట్టుగా హల్వా చక్కగా చిక్కగా రావాలండి, మరీ గట్టిగా అవసరం లేదండి, చూపిస్తున్నట్టుగా రావాలండి. అంతేనండి, కమ్మటి సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.